దేవుని నామాన్ని మహింకలను గాక. గత 20 దినములుగా మనం జ్ఞానం గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం. జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞానం ఎవరు ఇస్తారు? అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈ దినమందు నేను ప్రతి దినము కూడా చెప్తున్నాను. దేవుడిని జ్ఞానం అడగండి. దేవుడిని జ్ఞానం గురించి అడగండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు అనే విషయం చెప్తున్నాం. కానీ ఎలా అడగాలి? జ్ఞానాన్ని మనం ఎలా అడగాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాల్లో దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు అన్న ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఆ ఆధారాలు మనం కొన్ని రోజులు మనం ధ్యానించుకుందాం. ఈ దినమందు మనం ధ్యానించుకోబోతున్న మొట్టమొదటి ఆధారం ఇది అందరికీ తెలుసు. చిన్నపిల్లలకి సండే స్కూల్‌లో కూడా నేర్పిస్తూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ వచనంలో ఏముంటుంది అంటే నీకు జ్ఞానం తక్కువైన ఎడల ఎవనికైనను జ్ఞానము తక్కువైన ఎడల వాడు సందేహింపక దేవుణ్ణి అడగవలెను. హల్లెలూయా! మనం ఏదైనా కావాలి అంటే కాన్ఫిడెంట్‌గా దేవుడిని అడిగినట్లయితే, దేవుడు మనకి అది ఇచ్చాడు అని నమ్మి దేవుడిని అడిగినట్లయితే, ఎటువంటి సందేహం లేకుండా దేవుడిని అడిగినట్లయితే, దేవుడు ఖచ్చితంగా మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఇది జ్ఞానం విషయంలో మాత్రమే కాదు, ఏ విషయంలోనైనా సరే, ఏది కావాలన్నా సరే కాన్ఫిడెంట్‌గా అడిగినట్లయితే, అది మనకు దొరికింది అని విశ్వాసంతో అడిగినట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసం కలిగి ప్రార్థన చేసి జ్ఞానాన్ని పొందుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.